అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే క్రమంలో గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంటోంది. ఇక కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. రాష్ట్రాన్ని దిత్వా తుఫాను భయపెడుతోంది. మెంతన్ తుఫాన్ ప్రభావం నుంచి రాష్ట్రం కోలుకోక ముందే రెండో తుఫాన్ సెనియర్ వచ్చింది. అదృష్టవశాత్తు అది ఎలాంటి ప్రభావం చూపకుండా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం దిత్వా తుఫాను కొనసాగుతోంది. దీని ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరించడం జరిగింది. వాస్తవానికి సెనియర్ వెళ్లిపోయినట్టుగానే దిత్వా తుఫాను కూడా వెళ్ళిపోయే అవకాశం ఉందని భావించినప్పటికీ ఇది రాష్ట్రం వైపుకే దూసుకొస్తోందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ ప్రభావంతో ఈ రోజు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మొత్తం 24 జిల్లాలపై ప్రభావం కనబడుతోంది. దిత్వా తుఫాను కొనసాగుతున్న నేపథ్యంలో పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు నిన్న మధ్యాహ్నం నుంచి కరైకల్కు ఆగ్నేయంగా 120 కిలోమీటర్లు, పుదుచ్చేరికి దక్షిణాగ్నేయంగా 220, చెన్నైకి దూరంగా 330 కిలోమీటర్లు ఇది కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతుందని ఈ రోజు ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు వస్తుందని చెప్పి అధికారులు అంచనా వేశారు. ఈ తుఫాను ఉత్తర వాయువ్య దిశగా కదిలే క్రమంలో ఈ రోజు తెల్లవారుజాముకు తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి చేరుకుంటుందని కూడా అంచనా వేయడం జరిగింది. ఇది తీరం దాటే అవకాశం లేకపోవడంతో తీరం వెంబడి కదులుతూ సముద్రంలోనే బలహీనపడుతుందని కూడా వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఈ రోజు సాయంత్రం వరకు తుఫాను తీవ్రత కొనసాగి తర్వాత వాయుగుండంగా బలహీనపడుతుందని కూడా భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ తుఫాన్ ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ రోజు పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అనంతపురం, సత్సాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని కూడా అధికారులు తెలిపారు. ఇక రేపు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ఇక మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా ఈ దిత్వా తుఫాను ప్రభావంతో వర్షాలు పడతాయని, మిగిలిన ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు పడతాయని వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా తీరం వెంబడి తుఫాన్ ప్రభావంతో 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే పలు పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలోనే ఈ అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కృష్ణపట్నం పోర్టుకు 3వ నంబరు, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 2వ నంబర్ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఈ తుఫాను ప్రభావంతో ఈ రోజు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు, హై అలర్ట్ లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తా తీరానికి అతి సమీపంలో ఈ తుఫాను రానుంది. ఇది తీరం దాటకుండా సముద్రంలోనే బలహీనపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని కూడా అధికారులు ప్రకటించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడం 3 రోజుల పాటు వర్షాలతో ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వేటకు వెళ్లవద్దంటూ చెప్పడమే కాకుండా వారు ఎవరు వేటకు వెళ్లకుండా చూడడంతో పాటు ఇప్పటికే ఎవరైనా వేటకు వెళ్లారా, సముద్రంలో ఉన్నారా తదితర వివరాలు కూడా తీసుకుంటున్నారు. ఈ తుఫాను ప్రభావం వల్ల మరోసారి రాష్ట్రానికి తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించిన నేపథ్యంలో ఇటు ప్రజలే కాదు అధికారులు కూడా టెన్షన్ మొదలైంది. ఎందుకంటే మెంతన్ తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు 20 జిల్లాల పైగా అతలాకుతలమయ్యాయి. వరి పంట దెబ్బతింది, వాణిజ్య పంటలు, ఉద్యాన పంటలు కూడా దెబ్బతినడం జరిగింది. అదేవిధంగా పలు చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోవడం, వైర్లు తెగి పడిపోవడం, కరెంటు సరఫరా నిలిచిపోవడం, కొన్ని ప్రాంతాల్లో ఎంత ముందు జాగ్రత్త చర్యలు యుద్ధ ప్రాతిపదికన ఈ నివారణ చర్యలు తీసుకున్నప్పటికీ పలు ప్రాంతాల్లో 2 రోజుల పాటు కరెంట్ లేని పరిస్థితి. దీన్ని
పరిగణలో తీసుకుని ఇప్పటి నుంచి కూడా ఈ దిత్వా తుఫాను ప్రభావం ఆ స్థాయిలో ఉండకుండా, అంటే తుఫాను తగ్గించే ఇది ఎవరికి లేదు కాబట్టి ఆ ప్రభావాన్ని కొంచెం తగ్గించి ముందు జాగ్రత్తలు తీసుకోవడం, నష్టం జరగకుండా చూడడం వంటి చర్యల్లో అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమే ఉంది. అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. గ్రామ స్థాయి అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా సెలవులకు వెళ్ళవద్దు, దయచేసి ఎవరు పని చేస్తున్నారో వారి పని చేసే ప్రాంతాల్లో ఉండాలని కూడా ఆదేశాలు జారీ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ప్రభుత్వం మరాఠీ చేసింది. అధికారులంతా సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే ప్రజలను లోతట్టు ప్రాంతాల నుంచి, ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెంతాన్ తుఫాన్ లో ఎలా అయితే గ్రామ స్థాయి నుంచి ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్లు రాష్ట్ర స్థాయిలో పనిచేశారో అదే స్థాయిలో ఇప్పుడు కూడా పనిచేసి కొంతలో కొంత నష్టాన్ని తగ్గించి ఏర్పాటు చేస్తున్నారు. దిత్వా తుఫాన్ ఇంత ప్రభావం చూపదనుకున్నప్పటికీ పూర్తిగా ఇది రాష్ట్రం పైనే పడటం, ఈ తుఫాను హెచ్చరికలు మరింత ఎక్కువగా భారత వాతావరణ శాఖ నుంచి వచ్చిన నేపథ్యంలో కలెక్టర్లు పూర్తిగా అప్రమత్తమయ్యారు. అన్ని శాఖలను కూడా రంగంలోకి దించుతున్నారు. ఈ కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలను కూడా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ దిత్వా తుఫాను ప్రభావం వల్ల నష్టాన్ని తగ్గించే ప్రయత్నాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. సునీత, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. గుడ్ మార్నింగ్ సునీత. అయితే దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే క్రమంలో గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటుంది వాతావరణ శాఖ. ఇక కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చెప్తోంది. అయితే బంగాళాఖాతంలో దిత్వా తుఫాను కొనసాగుతున్న నేపథ్యంలో పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అలాగే చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న మధ్యాహ్నం, శనివారం మధ్యాహ్నం నుంచి కూడా కరైకల్ కు ఆగ్నేయంగా 120 కిలోమీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 220, చెన్నైకి దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈ రోజు ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరువగా రానుందని చెప్పి కూడా ఐఎండీ పేర్కొంటుంది. తుఫాను ఉత్తర వాయువ్య దిశగా కదిలే క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి 60 కిలోమీటర్ల స్పీడ్ తో, అలాగే సాయంత్రానికి 25 కిలోమీటర్ల సమీపానికి రానుంది. ఇది తీరం దాటే అవకాశం లేదని, తీరం వెంబడి కదులుతూ సముద్రంలోనే బలహీన పడుతుందని చెప్పి కూడా వాతావరణ నిపుణులు అయితే చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా తుఫాను తీవ్రత కొనసాగి తర్వాత వాయుగుండంగా బలహీన పడనుందని అంచనా వేస్తున్నారు వాతావరణ నిపుణులు. తుఫాను ప్రభావంతో రాబోయే 3 రోజులు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ కేంద్రం పేర్కొంది. ఈ రోజు పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, అలాగే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రకాశము, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉన్నాయి. అలాగే అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే రేపు సోమవారం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉన్నాయి. అలాగే బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కురవచ్చు అని చెప్పి కూడా పేర్కొంటుంది వాతావరణ శాఖ. అలాగే మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పి అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కూడా
పడవచ్చు అని చెప్పి కూడా తీరం వెంబడి గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చు అని చెప్పి కూడా పేర్కొంటుంది. అయితే సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో సోమవారం వరకు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని చెప్పి కూడా విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అయితే అధికారులు సూచిస్తున్నారు. కృష్ణపట్నం పోర్టుకు 3వ నంబర్, విశాఖపట్నం, మచిలీపట్నం, అలాగే నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 2వ నెంబర్ హెచ్చరికలను కూడా కొనసాగిస్తున్నారు. ఏదైతే ఇప్పటికే మొత్తం ఇటు ఏదైతే రాయలసీమలో ఉన్నటువంటి కడప, అలాగే అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ప్రాంతాలు అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే వర్షాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎడతెరపి లేని వర్షం కూడా రాత్రి నుంచి కూడా ఉంది. అలాగే నిన్న ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈదురు గాలులతో కూడినటువంటి గాలులు, చలిగాలులు వీస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. రైతులకు కూడా అనేక సలహాలు కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. చేతికి వచ్చిన పంటను ఎలా కాపాడుకోవాలి అన్నది కూడా ఇప్పటికే రైతులకు అవగాహన కూడా కలిగిస్తుంది. ఆయా జిల్లా కలెక్టర్లు కూడా ఇప్పటికే హై అలర్ట్ కూడా ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా సురక్షితంగా ఉండాలి. తుఫాను వల్ల తీవ్రమైనటువంటి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే ప్రజలకు అవగాహన కలిగడము, అలాగే అధికారుల ద్వారా ప్రజలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అన్ని బృందాలు కూడా ఎక్కడైనా ఏ విపత్తు వచ్చినా కూడా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలుస్తుంది. ప్రభుత్వం కూడా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేస్తూ ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా వెంటనే ఆర్మీని కూడా రంగంలోకి దించేందుకు కూడా సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలుస్తోంది. సునీత. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర. గుమగుమల వంటలే తెరకొట్టే కారం, రంగు, రుచి ఆచి కారం పొడి.